తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎట్టకేలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావడానికి ఎంత కష్టాలు పడ్డారు, ఎంత డ్రామా నడిచిందో మనం అందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆయన ముందు అసలైన సవాలు ఉంది. పదవి అయితే స్వీకరించారు, సీట్లు అయితే కూర్చున్నారు. అయితే ఆ సీటు స్వీట్ సీటుగా మారుతుందా, హాట్ సీటుగా మారుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు అలాంటివి. ఎందుకైనా మంచిదని ఆయన ఏమంటున్నారు, నేనేమి రాజవంశం నుంచి రాలేదు, నేను పెద్ద ధనవంతుడిని కాదు, నేను కూడా మీలాగా పేదవాడినే, కాబట్టి హామీలను నెరవేరుస్తాను అని ఆయన తనదైన ధోరణిలో, అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఎలా అయితే తన పదవీ కాలాన్ని ప్రారంభిస్తారో విజయ్ కూడా ఫక్త్ పొలిటికల్ లీడర్గానే మాట్లాడారు తప్ప తమిళనాడు ప్రజలు ఆశించినటువంటి ఒక గొప్ప అంశమేమి ఆయనలో నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన మొదలు పెట్టడంతోనే తమిళనాడులో అప్పులున్నాయి అని మొదలుపెట్టాడు. అప్పులున్న విషయం మనకు తెలియదా? ఎన్నికల్లోనే మేనిఫెస్టో పెట్టారు కదా, మేనిఫెస్టోలో మిఠాయిలు పెట్టారు కదా, మసిపూసి మారేడుకాయ చేసినంత పని చేశారు కదా. ఏ రాష్ట్రాల్లోనో ఏ నాయకులు విజయం సాధించిన వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ తీసుకొని వండి వార్చారు కదా. మళ్ళీ పైగా మీరిచ్చిన హామీలపైన కాంగ్రెస్ ప్రభావం అద్భుతంగా పనిచేస్తోంది కదా. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం మొదటి రోజే ఎందుకు తగ్గుతోంది? సరే, ఆయన మామూలుగా మాట్లాడినా కూడా చాలామందికి అనిపించింది, ఇదేంటి విజయ్ ఇలా మాట్లాడుతున్నారేంటి, ఆయన ఇలా కాదు కదా మాట్లాడాల్సింది, ఆయన హీరో కదా, ఆయన శత్రువులు చీల్చి చెండాడారు వెండితెరపైన, ఇక్కడ కూడా సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నారు, విజయ్ శకం మొదలైందని అన్నారు, ద్రవిడ సంప్రదాయం ముగిసిపోయిందని అన్నారు. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి విజయ్ గారు ఉత్తర కుమారుడిలా మిగిలిపోతున్నారా? కేవలం ప్రగల్భాలకే పరిమితమైపోతున్నాయా ఆయన హామీలు అనే మొదటిసారి అనుమానం వెనువెంటనే రావడానికి కారణం ఆయన ఇచ్చిన ఒక ప్రకటన ఏంటి, గత స్టాలిన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చింది అని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా అప్పులు లేనిదే పాలన చెయ్యదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో కూడా ఇదే మాట మాట్లాడారు రేవంత్ గారు. ఆయన కూడా చాలా హామీలు ఇచ్చారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకని ఇచ్చారు, ఆ తర్వాత మహిళలకు 2500 రూపాయలని ఇచ్చారు, ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరకు తులం బంగారం అని ఇచ్చారు. ఇవన్నీ కూడా రిప్లికా, ఇవన్నీ కూడా సేమ్ తెలంగాణలో ఏ అయితే మేనిఫెస్టో ఇచ్చారో, కర్ణాటకలో మేనిఫెస్టోలో ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమిళనాడు మేనిఫెస్టోలోన విజయ్ గారు చక్కగా చూపించారు, చెప్పారు కూడా. విద్యార్థులకు ఉచిత ఉపకార వేతనాలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ వృత్తి 4500 దాకా ఇస్తామని చెప్పారు. మరి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు నా దగ్గర, కోరిన వరాలు నేను వెంటనే ఇవ్వలేను, నేనేం రాజవంశుని కాదు, నా చేతిలో మంత్రదండ లేదు అని రొటీన్ డైలాగ్ మాట్లాడడం అనేది అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి సామాన్య పౌరుణ్ణని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి విజయ్ గారు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, తాను హామీలు ఇచ్చేటప్పుడు ఎలాంటి మనస్థితిలో ఉన్నాను, తనను ఏమని నమ్మి ప్రజలు ఆ సీటు పై కూర్చోబెట్టారు, తనను ఎలా నమ్మి 108 సీట్లు కట్టబెట్టారు, అంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టడంలోన హామీల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది అన్న విషయాన్ని దళపతి విజయ్ ముఖ్యమంత్రి విజయ్ మర్చిపోకూడదు. సీఎం విజయ్ తన తొలి ప్రసంగంలోనే అప్పుల ప్రస్తావన రావడం అనేది నిజంగా కొంచెం ఆలోచించదగ్గ విషయం. స్టాలిన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది అని ఆయన అన్నారు. విజయ్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణని పాటించి తీరాల్సిన సందర్భం. మరి అప్పులున్నాయని అన్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణకు తామిచ్చిన హామీలకు ఎక్కడా పొంతన లేదు, లంకె కుదరట్లేదు. ఇచ్చిన హామీలేమో ఆకాశంతా, ఆర్థిక వ్యవస్థ చూస్తే పాతాళం అంతా, మధ్యలో త్రిశంకు స్వర్గంలో నిలబడి ఉన్నటువంటి విజయ్ గారు ఇప్పుడు ఏం చేయగలరు, ఆ హామీలను నెరవేర్చగలరా లేరా అన్న సందర్భంలోన అసలు ఆయన ఏం హామీలు ఇచ్చారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. నంబర్ 1, గృహాలకు 200 యూనిట్ల దాకా ఉచిత కరెంట్. ఇది చాలా పాపులర్ స్కీమ్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలో కూడా ఈ ఉచిత విద్యుత్ ఇచ్చారు. సో అదే ఉచిత విద్యుత్తును అక్కడ కూడా ఆయన ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఇది కూడా అటు కర్ణాటకలోను, ఆ తర్వాత మనకు తెలంగాణలోను, తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా అనివార్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సి వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రానున్న కాలంలోన కంపల్సరీ ప్రామిసుల్లోన ఏది ఉంటుందంటే మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి ఉచితంగా బస్సు ప్రయాణం.
ఆ తర్వాత ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు. ఒకవైపు ఏమో ప్రధాని గారు పొదుపు పాటించండి, గ్యాస్ని జాగ్రత్తగా వాడుకోండి, మనకు చమురు సంక్షోభం వచ్చింది, పశ్చిమాసియాలోనూ యుద్ధం వచ్చేసింది, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది, మన నౌకలేమి ఇటువైపు రావట్లేదు, మనకు చమురు సరఫరా కావట్లేదు, గ్యాస్ సరఫరా కావట్లేదు అని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ మీరు ఏ ధైర్యంతో, ఏ కాన్ఫిడెన్స్తోన మీరు ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు? సరే, ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున ఆయన కూడా ఉచిత 6 సిలిండర్లు అని చెప్పారు. అంటే ఒక మాట చెప్పొచ్చు, అలా ఆయన హామీ ఇచ్చినప్పుడు యుద్ధం ఇంకా మొదలయ్యలేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, దాని ప్రభావం కనిపిస్తోంది. మళ్ళీ ఏ ధైర్యంతోనో దళపతి విజయ్ గారు ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. ఆ తర్వాత ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు. అది ఇవ్వడానికి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నానా తిప్పలు పడుతోంది. మరి మీరు ఆ హామీని నెరవేర్చగలరా? ఆలోచించాలి. ఇది చాలదన్నట్టు చూడండి, నరేంద్ర మోడీ గారు నిన్న పరేడ్ గ్రౌండ్లోన హైదరాబాద్కు వచ్చి ఏదైతే చేయవద్దన్నారో రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు? పెళ్లి చేసుకున్న వధువుకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం. ఇక్కడ తులం బంగారం. ఇక్కడ కాంగ్రెస్ తులం బంగారము, అక్కడ టీవీకే అలయన్స్ కదా, కాంగ్రెస్ అలయన్స్ కదా, అక్కడ కూడా 8 గ్రాముల బంగారం. మళ్ళీ 8 గ్రాముల బంగారం ఎందుకు ఇస్తున్నారు? అరే బంగారం కొరొద్దండయ్యా ఏడాది పాటు అని నరేంద్ర మోడీ చెప్తుంటే మళ్ళీ మీరు ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతోనూ మీరు ఖజానాలోనే ఏముందని అనుకున్నారు? పోనీ మీరు ఏమైనా రాబిన్ హుడ్ లాంటి వాళ్ళ పెద్దలతో డబ్బులు కొట్టేసి పేదలకు పనిచేస్తానని చెప్పడానికి? అవన్నీ సినిమాల్లో పనిచేస్తాయి. రియల్ వేరు కదా. ఆలోచించాలి కదా. అంటే అలాగా సీట్లు వచ్చి కూర్చుంటే తర్వాత చూసుకోవచ్చు అంటే మీరు కూడా అందరి రాజకీయ నాయకుల్లా మారిపోయినట్టే కదా. మళ్ళీ మీలో ఆ గొప్పతనం ఏంటి? మీలో ఆ స్పెషాలిటీ ఏంటి? కాస్త ఆలోచించాలి. కాబట్టి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 4,000 భృతి, ఇది కూడా ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి. మళ్ళీ అక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒకవైపు మురుగుతూ ఉంటే మళ్ళీ మీరు కొత్త అప్పులు తీసుకురాక తప్పదు కదా. కొత్త అప్పులు మీకు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అది కూడా మీరు ఆలోచించాలి కదా. కాబట్టి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 4,000 భృతి. ఆ తర్వాత 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ వేస్తామని అన్నారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మళ్ళీ ఇది కూడా చూడాలి. నిరుద్యోగ సమస్యను మీరు ఏమాత్రం చివరికి ఏదో హోంగార్డ్ ఉద్యోగాలు అవే ఇవో అంతా కలుపుకొని, ప్రైవేటు కొలువులు అవన్నీ కలుపుకొని మేము ఇచ్చేసాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమైపోతే దానికి ఎవడు ఏం చేయలేదు. ప్రతి సర్కారు కూడా నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఫెయిల్ అయినవే చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం తెలంగాణలోన ఆ హామీని అంతగా నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ కూడా ఏమాత్రం నెరవేరుస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అదే కాంగ్రెస్ అలయన్స్ తో ఉన్నటువంటి టీవీకే విజయ్ అక్కడ ఏమాత్రం నెరవేర్చగలరో మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అన్నారు. ఇది కాస్త నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 5 లక్షల మంది నంబర్ ఇస్ బిగ్. మళ్ళీ ఎలా చేస్తారో ఏం చేస్తారో మనం చూడాలి. అలాగే స్కూల్ పిల్లలకు ఏడాదికి 15,000 అమ్మఒడి, అమ్మ కానుక, తల్లికి వందనమని అక్కడ అమ్మఒడి అని జగన్ ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమును మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ. పోనీ ఒకటైతే స్పెసిఫై చేశారు, 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ అని. మరి ఈ రుణమాఫీ అనేది సాధ్యపడే అంశమేనా? ఎప్పటికీ కూడా తెగనటువంటి ఒక పజిల్ ఏంటంటే, రాజకీయ నాయకులేమో రైతు రుణమాఫీ అంటారు, బ్యాంకర్లేమో మాకు సంబంధం లేదు అని అంటారు. రైతు రుణమాఫీ అని చెప్పిన వెంటనే బ్యాంకులు రుణమాఫీ చేయవు. వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. రుణమాఫీ చేయాలి అంటే ఆ మేరకు అమౌంట్, అంటే అప్పు ఇచ్చారండి, ఇచ్చిన అప్పును మీరు తీర్చొద్దండి అని గవర్నమెంట్ అనిందంటే ఏం లెక్క దానికి? ఆ అప్పు మేము తీరుస్తామని అర్థం. మరి ఆ అప్పు మీరు తీర్చకపోతే దాన్ని ఎలా మాఫీ చేస్తారు? ఏ విధంగా మాఫీ చేస్తారు? రుణమాఫీ అని అన్నారు. చూడాలి ఈ రుణమాఫీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. చూడండి, మళ్ళీ ఇన్ని హామీలు ఇచ్చారు, నెత్తిపైన ఇంత పెద్ద రాయి మోసుకున్నారు, పైగా ఆవేశంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఓకే, ఇంత మనం అనుకున్నది ప్రభుత్వం సక్రమంగా నడవకూడదని కాదు, టీవీకే పార్టీ సక్సెస్ఫుల్ పార్టీగా మారకూడదని కాదు. లెట్ ఇట్ బీ. అది అద్భుతంగా పాలన చేయని, అన్ని హామీలు నెరవేర్చని. కానీ ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు లేనటువంటి స్పృహ, ఒక్కసారి పదవిలో వచ్చి కూర్చోగానే 10 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారు స్టాలిన్ గారు అని ఆపాదించడం ఏంటి? అది మీకు తెలీదా? మీకు ఏ ప్రభుత్వమైనా పాలన చేయాలంటే అప్పు చేయాలని తెలీదా? మరి ఆ అప్పును మీరు బేరీ చేసుకుని ముందడుగు వేయాల్సి ఉంటుంది. అందుకే స్టాలిన్ గారు కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అరే బాబు, నువ్వు ఇంకా వచ్చి కూర్చొని 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ప్రతిపక్షం పైన బాణాలు సంధిస్తున్నారా?
కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త ఓపిక పట్టు. నేను మీకు శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాను, ప్రభుత్వం విడుదల చేయడం కాదు, నేనే శ్వేతపత్రం విడుదల చేస్తానని స్టాలిన్ అన్నారు. ఇది చాలా విచిత్రం. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు, గత 10 ఏళ్ల పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన శ్వేతపత్రం విడుదల చేస్తానని. ఆయన పాలనలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేశారు, ఆ తర్వాత వ్యవసాయ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రాజెక్టులు అంటే విడుదల వారిగా, డిపార్ట్మెంట్ల వారిగా ఉత్త శ్వేతపత్రాలు విడుదల చేస్తూ పోవడమే కానీ నిజమే వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేశారని కదా పక్కన కూర్చోబెట్టింది. మరి మీకు అధికారం ఇచ్చారు కదా, మళ్ళీ మీరేం చేయాలి? అది కదా ముఖ్యం. మీరు వచ్చి కూర్చునేంత వరకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కొండను నెత్తిపైన పెట్టుకుంటా, మీకు స్వర్గం చూపిస్తానని చెప్పి అధికారంలో బాధ్యత తీసుకున్న వెంటనే చూసారా వాళ్ళు ఎంత అప్పు చేశారు. అంటే సానుభూతి కోసం సింపతి కార్డు ప్లే చేయాలంటే పబ్లిక్ ముందు కుదరదండి. దళపతి విజయ్ గారు, మీరు సినిమాలో నవరసాలు పోషించి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చూడండి, రాజకీయం అంటే అంత సులువు కాదు. ఓకే, మీరు ఈ రంగంలో దూకేశారు, ఇంకా మళ్ళీ మీకు హితబోధలు వద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రతిపక్షాలు ఊరికే ఉండవు. అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే కాచుకొని కూర్చుని ఉన్నాయి. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతారా, ఎక్కడ మిమ్మల్ని పట్టేద్దామని ఆ అవకాశం మీరే వాళ్ళకి ఇవ్వద్దండి మేము కోరుకుంటున్నాం. ఇదండి విషయం.